హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక వీడియో అయితే మీ ముందుకు వచ్చాను. ఇది అన్బాక్సింగ్ వీడియో. ఏమో అన్బాక్సింగ్ గెస్ చేయండి, చూస్తే అర్థమవుతుందా? అర్థమై ఉంటుందిలే. మొబైల్ అన్బాక్సింగ్ వీడియో. మా బ్రదర్ కోసం అయితే ఒక మొబైల్ అయితే ఆర్డర్ పెట్టాను. సో దాని అన్బాక్సింగ్ అయితే ఇప్పుడు మనమైతే చూద్దాం. కత్తెరతో కట్ చేద్దాం అనుకుంటే కత్తెర అయితే ఎక్కడో పెట్టాను, గుర్తు రాలేదు. ఒక చాక్ అయితే తీసుకొచ్చి దానికి రంధ్రం చేసి దాన్ని అయితే మొత్తం లాగి పడేశాను. అది దెబ్బకైతే చినిగిపోయింది. ఇక దాని లోపల అయితే మొబైల్ అయితే ఉంది. నేను ఆర్డర్ పెట్టిన 24 అవర్స్ కాకముందే వచ్చేసింది. ఆల్మోస్ట్ నేను ఆర్డర్ పెట్టింది 12 o'clock ఏమో పెడితే నెక్స్ట్ డే 10 AM వచ్చింది. రెడ్మీ 12 5G 16 GB అప్ టు ర్యామ్, యాక్చువల్లీ 8 GB, ROM 256 GB. సో స్పేస్ అనేది కొంచెం ఎక్కువ కావాలి అండ్ ర్యామ్ మంచిగా ఉండాలి అని చెప్పారు. సో నాకు ఒక విషయం అయితే తెలియదండి, నాకు మేజర్గా అయితే మొబైల్స్ గురించి అంతగా తెలియదు. మీరైతే చెప్పండి ఈ మొబైల్ ఎలా ఉంటుందో. అండ్ ఈ స్పేస్ అయితే ఉంటుంది కదా, ర్యామ్ అంటారు కదా, ఎక్స్టర్నల్ అంటే ఇప్పుడు అప్ టు అని ఉంది కదా, అది స్పేస్లోకి వెళ్ళి తీసుకుంటే స్లో అవుతుంది అని కొందరు అంటారు కదా, అది నిజమా కాదా చెప్పండి. ఇప్పుడు ఇది 8 GBతో వచ్చింది, ఇంకో 8 GB ఎక్స్టెండబుల్ చేసుకుంటే ఎలా ఉంటుంది? అసలు పనిచేస్తుందా? మంచిగా స్పీడ్గా ఉంటుందా లేదా? ఇదైతే స్పేస్ పరంగా అయితే బెటరే. ప్రైస్ ఎంత పడింది అని అంటే 14,000 పడింది, ₹1 తక్కువ. ఇంకా ఈఎంఐ అది ఇది కలుపుకుంటే ఇంకొక 2,000 ఎక్కువనే అయింది. సో బెటరే అంటారా? 16,000లో ఇన్స్టాంట్గా అయితే మంచి మొబైల్స్ వస్తాయి, కానీ ఇది కొంచెం ఓల్డ్ మోడల్ కదా. అక్కడ ఏమైందంటే నేను అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను, ఏం జరిగిందా అని చూస్తే తర్వాత అర్థమైంది ఏందో చూడండి, అది స్టిక్కర్ అతుక్కొని ఉంది, అందుకే అది రావట్లేదు ఎంత లాగినా కానీ. ఫన్నీగా అయితే ట్రై చేసిన. ఇక ఫైనల్లీ అయితే అన్బాక్సింగ్ అయితే రెడీ అయిపోయింది. రెడ్మీ 12 5G మొబైల్. చూడాలి ఎలా ఉంటుందో. అసలు వాడిన తర్వాత బాగానే ఉంటుంది అనిపిస్తుంది. సో ఎక్కువైతే ఏం యూజ్ చేయరు కాబట్టి నాలాగా యూజ్ చేసినట్టుగా అయితే ఏం కాదు కదా. నేనైతే రఫ్ అండ్ టఫ్ అయితే వాడతాను. ఫైనల్లీ అయితే మొబైల్ అయితే స్విచ్ ఆన్ చేయడం జరిగింది. ఛార్జింగ్ అయితే 70% ఛార్జింగ్తో వచ్చింది. ఇంకొక విషయం అండి, మనం మొబైల్ ఛార్జింగ్ పెట్టకుండా ఎన్ని రోజులు ఉంచితే అది బ్యాటరీ ఖరాబ్ కాకుండా ఉంటుంది? మీకు ఏమైనా తెలిస్తే మొబైల్ రిలేటెడ్ చెప్పండి, చూద్దాం. తెలుసుకోవాలండి, ఇక నుంచి ఎవరి మీద ఆధారపడద్దు, అన్నీ తెలుసుకోవాలి. ప్రయత్నం చేస్తాను ఎవరిని అడగకుండా ఏది బెటర్ అనేది నాకు నేనుగా తెలుసుకోవడానికి. ఎప్పుడు పక్క వాళ్ళ ఆధారపడుతూ ఉంటే మనం ఓ 10 సార్లు అడిగినాం అనుకో, వాళ్ళకు కూడా మనం చీప్ అవుతాం కదా. అందుకే మనది మనం ఓన్గా తెలుసుకోవాలి. గూగుల్ తల్లి ఉంది కదా, ఏదైనా తెలియకపోతే కంపారిజన్స్ చేస్తాయి, అన్నీ చేస్తాయి. తెలుసుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే. ఇది అండి, దీనికి ఒక పౌచ్ కూడా అయితే వచ్చింది. పైన స్క్రాచెస్ పడకుండా కూడా చిన్నగా అయితే మనకు ఇచ్చిండ్రు. ఇంకా బయట స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోవాలి.